హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు అహంకారి పండితుడు. ఇది బేతాళ కథ. పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఇంత అర్ధరాత్రి వేళ భీతి గొలిపే ఈ శ్మశానంలో నువ్వు అకుంఠితమైన పట్టుదలతో పడుతున్న శ్రమ చూస్తూ ఉంటే నువ్వేదో అతి జటిలమైన కార్యాన్ని సాధించేటందుకు ప్రయత్నిస్తున్నట్లు శంక కలుగుతూ ఉన్నది. కొందరు వ్యక్తులు అహంకారం కొద్దీ తమ శక్తియుక్తులకు మించిన కార్యాలను సాధించామన్న భ్రమకు లోనై నలుగురిలో అపహాస్యానికి గురైతూ ఉంటారు. నువ్వు తగు హెచ్చరికగా ఉండేటందుకు గాను అలాంటి ఒక అహంకారి పండితుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. బ్రహ్మపురంలో మోటయ్య అనే పేద రైతు కొడుకు చిన్మయుడు. అతడు చిన్నప్పటి నుంచి ఆసువుగా కవిత్వం చెబుతూ ఉంటే విని ముచ్చటపడిన పరిమితుడు అనే ఆచార్యుడు శిష్యుడిగా స్వీకరించాడు. అందరికీ 10 సంవత్సరాలు పట్టే చదువుని చిన్మయుడు 3 సంవత్సరాల్లోనే నేర్చుకోగా పరిమితుడు అతన్ని మెచ్చుకొని, నేను చెప్పగలిగింది చెప్పాను. అయితే కాయకష్టం చేసే తండ్రికి చేదోడు వాదోడుగా ఉండాలనుకున్న చిన్మయుడు ఊళ్ళోనే ఉండిపోయాడు. ఒకసారి ఆ ఊరికొక రాజాస్థాన కవి వస్తే పరిమితుడు ఆయనకు చిన్మయుడి గురించి చెప్పి, శాస్త్ర జ్ఞానముంది కానీ నాకు కవిత్వాన్ని అంచనా వేసే శక్తి లేదు. నువ్వు అతడి కవిత్వం విని రాజ సన్మాన యోగం ఉన్నదో లేదో చెప్పు అని కోరాడు. రాజాస్థాన కవి చిన్మయుడి కవిత్వం విని, నీ కవిత్వంలో వ్యాకరణ అలంకార శాస్త్రాలకు సంబంధించిన దోషాలున్నాయి. కొంతకాలం నువ్వు గురు శుశ్రూష చేయాలి. శంఖపురంలో మహానందుడు అనే మహాపండితుడు ఉన్నాడు. ఆయన కనుక యోగ్యతా పత్రమిస్తే నీకు రాజ సన్మానార్హత కలిగినట్లే అని చెప్పి వెళ్ళిపోయాడు. చిన్మయుడు మహానందుడి గురించి వాకబు చేయగా తమ ఊళ్ళోని సంచారుడు అనే భూస్వామి మహానందుడికి దూరపు బంధువని తెలిసింది. అతడు ఆయన్ను కలుసుకుని సంగతి చెప్పాడు. దానికి సంచారుడు, మహానందుడు చాలా నిక్కచ్చి మనిషి. కవిత్వం రాని నేను నీ కవిత్వం గురించి ఆయనకు చెబితే బంధువనే అయినా నా మాట వినడు. ఒక చక్కని కావ్యం రాసి ఆయనకి వినిపించి మెప్పించు. అయితే ఆయనకి అహంకారం ఎక్కువని, తప్పులెనడమే తప్ప మెచ్చుకోవడం తెలియదని కొందరంటారు అన్నాడు. చిన్మయుడిలో పట్టుదల హెచ్చింది. అతడు శ్రీకృష్ణ లీలామృతము అనే కావ్యాన్ని వారం రోజుల్లో పూర్తి చేశాడు. మహానందుణ్ణి మెప్పించగలనన్న నమ్మకంతో అతడు శంఖపురానికి వెళ్ళి మహానందుడి ఇల్లు చేరుకున్నాడు. ఆ సమయంలో మహానందుడు తన ఇంటి అరుగు మీద కూర్చొని ఆరంభుడు అనే ఒక యువకవి చదివే కవిత్వాన్ని వింటూ అందులోని వ్యాకరణ దోషాలని అతనికి వివరిస్తున్నాడు. ఆ వివరణ వింటూనే చిన్మయుడు ఫక్కున నవ్వాడు. మహానందుడు తల తిప్పి చిన్మయుణ్ణి చూసి అతడి నవ్వుకు కారణమడిగాడు. అయ్యా, బురదలో పుట్టిన కమలము ఎంత అందంగా ఉన్నా బురదకు అలంకారం కాలేదు. బురద నుంచి వేరు చేస్తేనే కదా కమలం అలంకారమవుతుంది. కానప్పుడు ఆ దోషాలని సవరించి ప్రయోజనమేమిటి? సర్వం ఎరిగిన తమ బోటి మహాపండితులు ఈ విధంగా కాలాన్ని వృధా చేయటము హాస్యాస్పదంగా తోచి నవ్వు ఆపుకోలేకపోయాను అన్నాడు చిన్మయుడు. మహానందుడు చిన్మయుడిని చురుగ్గా చూసి, కవిత్వం చెప్పాలనుకున్న ప్రతివాడు వ్యాకరణ దోషాల గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలి. మిడిమిడి జ్ఞానంతో నన్ను అపహాస్యం చేసి నువ్వే నా కాలాన్ని వృధా చేశావు అని, ఇంతకు నువ్వెవరువు అని అడిగాడు. చిన్మయుడు ఆయనకు తన ఊరు పేరు అభిలాష చెప్పాడు. అది విన్న మహానందుడు మరింత చిరాకుపడి, నాకు గురు శుశ్రూష చేయాలని వచ్చినవాడివి. నన్ను చూసి చూడగానే పాదాభివందనం చేయాలి. నీ పని చెప్పి నన్ను అర్థించాలి. ముందు నువ్వు మరే గురువు వద్దనైనా మర్యాద నేర్చుకునిరా. ఆ తర్వాతనే నేను నిన్ను శిష్యుడిగా స్వీకరించే విషయం ఆలోచిస్తాను అన్నాడు చాలా కటువుగా. చిన్మయుడు నిరాశపడి తిరిగి తన ఊరు చేరాడు. సంచారుడు ఏమైందని అడిగితే, అయ్యా, తమరన్నదే నిజం. మహానందుడు మహా అహంకారి. ఆయన మెప్పించి యోగ్యతా పత్రం పొందడం నా వల్ల కాదు. నేనిక కవిత్వం చెప్పే ఆలోచన మానుకున్నాను అన్నాడు.
ఇది జరిగిన కొన్నాళ్ళకి సంచారుడికి మహానందుడు ఒక లేఖ పంపాడు. మీ ఊళ్ళో ఉన్న చిన్మయుడు అనే యువకవి రాసిన శ్రీకృష్ణ లీలామృతము అనే కావ్యంలో నుంచి అతడికి బాగా నచ్చిన పద్యాలు కొన్ని తెలుసుకొని వచ్చి వాటిని నాకు వినిపించు. అయితే నా గురించి అతడికి చెప్పకు అన్నది ఆ లేఖలోని సారాంశం. సంచారుడు ఆయన చెప్పినట్లే చేసి శంఖపురం వెళ్ళాడు. మహానందుడు ఆయనకు రుచికరమైన విందు భోజనంతో ఆతిథ్యం ఇచ్చాడు. భోజనమయ్యాక సంచారుడు ఆయన ఆతిథ్యాన్ని మెచ్చుకుంటూ, నీ భార్య యశోద చేసిన ఈ మిఠాయి పచ్చడి కాంతిని ప్రసరిస్తూ ఉన్న పూర్ణచంద్రునిలా ఉన్నది. అందులోని అమృతానికై ఆత్రపడిన నేను రాహువులా గుటుక్కున మింగపోతే అది గొంతుకు అడ్డం పడింది. నోరు తెరిచిన నాలో మన్ను తిన్న బాలకృష్ణును చూసిందో ఏమో, నీ యశోద నాకు అమ్మగా మారి అలనాటి యశోదను స్ఫురింపచేసింది అనే భావం వచ్చేలాగా ఒక పద్యం చెప్పాడు. మహానందుడు ఆశ్చర్యంగా, నువ్వు చెప్పినవేమీ ఇక్కడ జరగలేదు. కానీ అన్నం పెట్టిన ఇల్లాలిలో అమ్మను చూస్తూ నువ్వు కల్పించిన భావ చమత్కారము అపూర్వంగా ఉన్నది. ఈ పద్యము చిన్మయుడి కావ్యంలోనిది కాదు గదా అన్నాడు. సంచారుడు అవునన్నట్టు మెల్లగా తల ఊపి, చిన్మయుడు నీ దగ్గరకు వచ్చినప్పుడే అతడి కావ్యం విని ఈ విషయం చెప్పాల్సింది అన్నాడు. దానికి మహానందుడు చిన్నగా నవ్వి, కవిత్వం ఒక తీరని దాహం అన్నాడు ఒక మహాకవి. చిన్మయుడు రాజాశ్రయానికి వెళితే అతడికి కనకాభిషేకం జరుగుతుందని నా నమ్మకము అన్నాడు. సంచారుడు బ్రహ్మపురానికి తిరిగి వెళ్ళి ఈ విషయము చిన్మయుడికి చెబితే ముందతడికి పట్టరాని సంతోషంతో నోట మాట రాలేదు. కాసేపటికి తమాయించుకొని, నేను శంఖపురం వెళ్ళి ఆ మహాకవికి నా కావ్యం వినిపించకపోతే నేనే అహంకారిని అనిపించుకుంటాను అంటూ వెంటనే తన కావ్యాన్ని తీసుకుని శంఖపురం వెళ్ళాడు. ఆ సమయంలో మహానందుడు ఇంటి అరుగు మీద కూర్చొని మరొక కవి చదువుతూ ఉన్న కావ్యం వింటున్నాడు. ఆయన చిన్మయుడిని చూస్తూనే చప్పున లేచి నిలబడ్డాడు. చిన్మయుడు వెంటనే ఆయన పాదాలంటి నమస్కరించి, గురువర్య, తమకు నా కావ్యం వినిపించాలని వచ్చాను. నన్ను మీ శిష్యుడిగా స్వీకరించండి అన్నాడు. మహానందుడు చిన్మయుణ్ణి ఆయుష్మాన్ భవ, కీర్తిమాన్ భవ అంటూ ఆప్యాయంగా దీవించి లేవనెత్తి, నా మాట మన్నించి గురు శిష్య సాంప్రదాయాన్ని పాటించావు. నాకెంతో సంతోషంగా ఉంది. ఎల్లుండి పంచమి. నీ కావ్య పఠనము ఆ రోజు ప్రారంభించడము శుభకరము అన్నాడు. మహానందుడు చిన్మయుడికి తన ఇంట్లోనే బస ఏర్పాటు చేశాడు. పంచమి నాడు ఆయన పెద్ద సభ ఏర్పాటు చేస్తే చిన్మయుడు ఆశ్చర్యపోయాడు. ఆ సభకు ఎక్కడెక్కడి నుంచో మహావిద్వాంసులు, కవులు, పండితులు వచ్చారు. వారందరినీ చూసి రెట్టించిన ఉత్సాహంతో కావ్య పఠనం చేశాడు చిన్మయుడు. తర్వాత మహానందుడు ఆ కావ్యంలోని విశిష్టతను సభికులకు వివరించి చెప్పగానే సభ హర్షధ్వానాలతో దద్దరిల్లిపోయింది. బేతాళుడు ఈ కథను చెప్పి, రాజా, మహానందుడు అహంకారి పండితుడన్నది సాహితీపరులందరూ గట్టిగా నమ్మినట్లు కనపడుతూ ఉన్నది కదా. ఆయన బంధువు సంచారుడు కూడా ఈ విషయాన్ని చిన్మయుడికి చెప్పాడు. తప్పులెన్నడమే తప్ప మెచ్చుకోవటము మహానందుడికి తెలియదని సర్వత్రా ఉన్న అభిప్రాయము. అలాంటి అహంకారి చిన్మయుడి కవిత్వాన్ని గొప్పగా మెచ్చుకోవటము ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నది కదా. మహానందుడిలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పుకు కారణమేమై ఉంటుంది? కవి పండితుల్లో ఇంతకాలంగా తనకున్న చెడ్డ పేరు నుంచి బయటపడాలన్న ప్రయత్నమా? ఈ సందేహాలకి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మహానందుడి వద్దకు తాము రాసిన కవిత్వాన్ని వినిపించేందుకు తరచుగా కవులు వస్తూ ఉన్నట్లు కనబడుతున్నది. చిన్మయుడు ఆయన్ను చూడటానికి వెళ్ళినప్పుడు ఆరంభుడు అనే కవి తటస్థపడ్డాడు. అలాంటి కవుల కవిత్వంలోని వ్యాకరణ, అలంకార దోషాలని ఎత్తిచూపుతూ నిర్మోహమాటంగా మాట్లాడటం నచ్చక ఆయన అహంకారి అని ప్రచారం జరిగింది. మహానందుడు చిన్మయుడి కవిత్వాన్ని గొప్పగా మెచ్చుకున్నందుకు ఆశ్చర్యపడనవసరం లేదు. అంతేకాక మహానందుడిలో కొత్తగా వచ్చిన మార్పంటూ కూడా ఏమీ కనపడదు. సాహితీ ప్రయోజనం కోసము ఇతరుల కవిత్వంలోని లోపాలను ఎత్తిచూపటము అహంకారం కానే కాదు. నిజానికి మహానందుణ్ణి
అహంకారి అని ప్రచారం చేస్తున్న వాళ్లే అసలైన అహంకారులు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథకు ఆధారము వసుంధర గారి రచన. మరొక కథ పేరు రుచిరాజు. ఈ కథను రచించిన వారు నందిరాజు పద్మలత జయరాం గారు. నందివరం జమీందారు దివాణంలో రుచికరమైన వంటలు చేయటంలో మీసాల తిమ్మరాజు సాటిలేనివాడనే పేరు. దివాణంలో చాలా సంవత్సరాలు ప్రధాన వంటవాడిగా పనిచేసిన మీసాల తిమ్మరాజు వృద్ధాప్యం పైబడటంతో భార్యతో కలిసి తన స్వగ్రామమైన సుబ్బన్నపేటకు చేరుకున్నాడు. అక్కడ జీవితము ప్రశాంతంగా సాగిపోతున్నది గాని అతడు భోజనానికి కూర్చున్న ప్రతి ఒక్కసారి భార్య చేసిన వంటకాలలో ఉప్పు చాలలేదని, కారం ఎక్కువైందని, సరిగ్గా ఉడకలేదని ఏదో ఒక వంక పెట్టేవాడు. దాన్ని వాళ్ళ 10 ఏళ్ల మనవడు తిమ్మరాజు శ్రద్ధగా గమనిస్తూ ఉండేవాడు. కొన్నాళ్లకి మీసాల తిమ్మరాజు కాలం చేశాడు. ఇప్పుడు ఇంట్లో ఉన్నది మీసాల తిమ్మరాజు భార్య, మనవుడు తిమ్మరాజు మాత్రమే. కూరలో ఏమాత్రం ఉప్పు తగ్గినా, ఏంటి నానమ్మ ఇలా చప్పగా ఉండావు, నోట్లో పెట్టలేకుండా ఉన్నాను అని విసుక్కునేవాడు తిమ్మరాజు. వాడిదంతా తాత పోలిక అని లోపల నవ్వుకునేది నాయనమ్మ. తల్లిదండ్రులు లేని బిడ్డ గదా అని వాడు అడిగిందల్లా పూట పూటకు రుచిగా చేసి పెట్టేది. దాంతో తిమ్మరాజు తిండి తినటానికి తప్ప మరెందుకు పనికి రాకుండా తయారయ్యాడు. ఎదుట ఎవరూ అనకపోయినా చాటుగా ఊళ్ళో వాళ్ళందరూ అతన్ని తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు అని చెప్పుకొని నవ్వుకునేవాళ్ళు. ఇలా ఉండగా తిమ్మరాజుకు పెళ్ళయింది. అతడు కొద్దిపాటి ఆస్తిపరుడు కావటంతో నందివరానికి చెందిన ఒక రైతు తన కూతురు శారదనిచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి రోజు భోజనాన్ని నానా రకాలుగా వంకలు పెట్టాడు తిమ్మరాజు. అల్లుడి తిండి పుష్టికి సంతోషించి కోరినట్టు వండించి పెట్టాడు మామగారు. 2 వారాలు గడిచాక భార్యను కాపరానికి తెచ్చుకోవటానికి తిమ్మరాజు అత్తగారింటికి వెళ్ళాడు. అందరూ భోజనాలకు కూర్చున్నారు. అన్నీ వడ్డించారు. ఇదేమిటి వంకాయ కూర, ఇందులో కాస్త అల్లము పచ్చిమిరప దంచి వేయాల్సింది. ఈ పరమాన్నంలో పచ్చకర్పూరం వేస్తే ఆ రుచే వేరు. అయ్యో, ఈ గారెలేమిటి ఇంత గట్టిగా ఇలా చెక్క ముక్కల్లా ఉన్నాయి, పప్పు సరిగ్గా నానినట్టు లేదు అంటూ తిమ్మరాజు తన పాకశాస్త్ర ప్రావీణ్యము వెలగబెట్టాడు. అందరూ కొత్తల్లుడికి సర్ది చెప్పారు. అయితే అతడి భార్య శారదకు మాత్రము ఈ పద్ధతి నచ్చలేదు. మౌనంగా ఊరుకున్నది. ఆనాటి రాత్రి శారద తెచ్చిన పాలను రుచి చూసి, ఈ పాలల్లో కాస్త యాలకుల పొడి, బాదం పలుకులు, చిటికెడు కుంకుమ పువ్వు కలిపి ఉంటే అమోఘంగా ఉండేది, ఏమంటావు అన్నాడు తిమ్మరాజు. శారదకి చివ్వున కోపం వచ్చినా తమాయించుకొని, మీకు రుచులు బాగా తెలుసుననుకుంటాను, అలాగే వంట చేయటం కూడా వచ్చా అని అడిగింది. వండటం రాదు గాని రుచులు చెప్పడం వచ్చును అన్నాడు తిమ్మరాజు దర్పంగా. ఇదిగాక మీకు ఏ విద్యలు వచ్చు అని అడిగింది శారద. భలే దానివే, కోటి విద్యలు కూటి కొరకే అని వినలేదు. కూటికి లోటు లేనప్పుడు విద్యలు నేర్వవలసిన కర్మ మనకేంటి అని ఎదురు ప్రశ్న వేశాడు తిమ్మరాజు. పరిస్థితి అర్థమైన శారద తల్లితో చెప్పుకొని బాధపడింది. భర్తను నెమ్మదిగా మంచిగా దారికి తెచ్చుకోవాలని తల్లి బుద్ధి చెప్పాక శారద భర్తతో సుబ్బన్నపేటకు కాపురానికి బయలుదేరింది. పూటకో రకం పిండి వంట చేసుకుని తినటం తప్ప అత్తవారింట్లో మరి దేని మీద ఆసక్తి లేదని త్వరలోనే గ్రహించిన శారద ఆ సంగతి తిమ్మరాజు నాయనమ్మతో ఒకనాడు నెమ్మదిగా ప్రస్తావించింది. అవును శారద, నేనేం చేయను, వాడికి చిన్నప్పుడే తల్లిదండ్రులు పోయారు. ఆ తర్వాత ఈ ఊళ్ళో వాడి మేనమామ ఉన్నంత వరకు తిమ్మరాజు అతనికి భయపడి బుద్ధిగా చదువుకుంటుండేవాడు. వ్యాపార నిమిత్తము అతడు దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అడిగేవాళ్ళు లేక వాడు ఇలా తయారయ్యాడు అని వాపోయింది నాయనమ్మ. ఒకనాటి రాత్రి భోజన సమయంలో శారద భర్తకు వడ్డిస్తూ, కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయంటారు, ఎన్నాళ్ళు ఇలా ఉన్నది ఖర్చు పెట్టుకుంటారు, ఏదైనా పని చేయండి, కాస్త కాలక్షేపం కూడా ఉంటుంది అన్నది. తిమ్మరాజు సుష్టుగా భోజనం ముగించి,
నాకే పని రాదు, నన్నెవరు చేర్చుకుంటారు? పనిచ్చేవాళ్ళుంటే అలాగే చేరతాలే అంటూ లేచి వెళ్ళి చేతులు కడుక్కొని వచ్చాడు విసురుగా. ఆ మాత్రం ఒప్పుకున్నాడు చాలనుకున్నది శారద. ఇంతలో శారద పుట్టిన ఊరైన నందివరంలో శ్రీరామనవమి ఉత్సవాలు, అన్న సమారాధనలు జరుగుతున్నాయని కూతుర్ని అల్లుణ్ణి పిలిచారు. భార్యాభర్తలిద్దరూ బయలుదేరారు. ఆ ఉత్సవాలు నందివరం జమీందారు సత్యరాజు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అలవాటుగా అన్న సంతర్పణలో కూడా వంటకాలకి వంకలు పెట్టనారంభించాడు తిమ్మరాజు. ఈ పూర్ణం బూరెలు తీపి తక్కువగా ఉన్నాయి. పులిహోరలో ఇంగువ పోపు మరింతగా తగిలిస్తే 4 గూళ్ళు గుమాయించేది. అయ్యో, లడ్డూలో జీడిపప్పు పలుకులు మరిచారాయేం? ఈ ఎండాకాలంలో దోర మామిడికాయతో రసం కాస్తే బాగుండేది. ఈ వ్యాఖ్యలు ఆ నోట ఈ నోట జమీందారు దాకా చేరాయి. రుచులకు ప్రసిద్ధిగాంచిన నందివరం జమీందారు ఆతిథ్యానికి ఈనాటి వరకు వంకలు పెట్టిన వాళ్ళెవరూ లేరు. ఎవరి తెగువరి అని ఉరిమాడు జమీందారు. దొరవారు క్షమించాలి, తమరడిగిన ఆ వ్యక్తి మా అల్లుడు తిమ్మరాజు. వంటలో నలమహారాజుకు సాటి. రుచులు పాకాలు అతనికి తెలిసినట్టు మరెవరికీ తెలియదు. తన విద్యను ఆదరించే ప్రభువులు కరువై ఇలా ఉన్నాడే కానీ అవకాశం దొరికితే తన ప్రావీణ్యము చూపగలిగేవాడే అన్నాడు జమీందారుతో శారద తండ్రి భయంగా. తిమ్మరాజా? మీసాల తిమ్మరాజు తాలూకు వాడు కాదు కదా అని అడిగాడు జమీందారు. సాక్షాత్తు ఆయన గారి మనవడే ప్రభు అన్నాడు శారద తండ్రి. అలా అయితే మరీ మంచిది. వెంటనే మా దివాణంలో ప్రధాన వంటవాడిగా నియమించుకుంటాము. అతడి పాకశాస్త్ర ప్రావీణ్యాన్ని పరీక్షిస్తాము అన్నాడు జమీందారు. విషయం విన్న తిమ్మరాజు వణికిపోయాడు. మీ నాన్న ఎంత పని చేశాడు? నాకు వంకలు పెట్టడం తెలుసు గాని వంటలు చేయటం రాదు. ఇక జన్మలో వంకలు పెట్టను. వండింది తిని తిరుగుతాను. రాత్రికి రాత్రే ఊరు వదిలి పారిపోదాము అని తిమ్మరాజు భార్యతో లబలబలాడాడు. అనవసరంగా బెంబేలు పడకండి. మీ పదవి ప్రధాన వంటవాడు. చెప్పి చేయించాల్సిందే తప్ప చేయాల్సింది పెద్దగా ఉండదు. అనుభవం ఉన్న వంటవాళ్ళు 10 మంది దాకా మీ క్రింద ఉంటారు. ఏ దినుసులు ఏ ప్రమాణాల్లో వేయాలో చెప్పి చేయించండి చాలు. కావాలంటే వంటలకు సంబంధించిన వివరాలన్నీ నేను మీకు చెబుతాను అని భర్తకు సర్ది చెప్పి ఒప్పించింది శారద. మరునాడే దివాణానికి వెళ్ళిన తిమ్మరాజు భార్య సూచనలని తూచా తప్పకుండా పాటిస్తూ కొద్ది రోజుల్లోనే మంచి వంటవాడుగా జమీందారు అభిమానానికి పాత్రుడయ్యాడు. జమీందారు అతనికి రుచిరాజు అని బిరుదునిచ్చి సన్మానించాడు. భర్తలో వచ్చిన మంచి మార్పుకు లభించిన గౌరవానికి శారద పరమానందం చెందింది. ఆమె తల్లిదండ్రులు తిమ్మరాజు నాయనమ్మ కూడా ఎంతో సంతోషించారు. మరొక కథ పేరు పంజరం చిలుక. కృష్ణాపురం జమీందారు దివాణంలో గుమస్తాగా పనిచేస్తున్న రామచంద్రయ్యకు భార్య 2 పిల్లలు ఉన్నారు. భార్య పేరు జానకి, 10 ఏళ్ల కొడుకు పేరు మురళి, కూతురు లక్ష్మికి 7 ఏళ్ళు. రామచంద్రయ్యకు పిల్లలంటే మహాప్రీతి. రోజు పని నుంచి తిరిగి వచ్చేటప్పుడు పిల్లలకు ఏదైనా తినుబండారాలు కానీ ఆట వస్తువులు కానీ కొని తెచ్చేవాడు. ఒకనాడు రామచంద్రయ్య భార్య పిల్లల్ని వెంటబెట్టుకొని అత్తగారి ఊరైన నీలకంఠాపురంలో జరిగే తిరునాళ్లకు బయలుదేరాడు. వాళ్ళు మార్గమధ్యంలో ఒక మామిడి తోటలో కొంతసేపు విశ్రాంతి తీసుకున్నారు. అప్పుడు ఆ తోటలోని పక్షులు, ముఖ్యంగా చిలుకల కిలకిల రావాలు పిల్లలకు ఎంతగానో ఆనందపరిచాయి. మరునాడు సాయంకాలము తిరునాళ్లు చూడటానికి తండ్రి వెంట వెళ్లిన మురళికి చిలుక జోస్యం చెప్పేవాడొకడు కనిపించాడు. ప్రత్యేకంగా తయారు చేసిన గూటిలో నుంచి జోసుడు చెప్పగానే పంచవన్నెల రామచిలక బుల్లి నడకలతో బయటికి వచ్చి ఒక చీటీ తీసి అతని చేతికి ఇచ్చి అతడిచ్చే శనగ గింజల్ని అందుకొని లోపలికి వెళ్ళటం చూసిన మురళి ఎంతగానో మురిసిపోయాడు. తనకు అలాంటి చిలుక ఒకటి కావాలని తండ్రిని అడిగాడు. స్వేచ్ఛగా తిరిగే చిలుకను పట్టి బంధించటము చాలా తప్పు. అది దాని స్వేచ్ఛను హరించినట్లయితుంది అని తండ్రి ఎంతగా చెప్పినా వాడు వినిపించుకోలేదు. తెచ్చి తీరాలి అని పట్టుబట్టాడు. ఇంటికి తిరిగి వచ్చిన మరునాడు సాయంకాలము తండ్రి తెచ్చి ఇచ్చిన చిలుకను చూసి ఎంతగానో సంబరపడిపోయాడు.
రోజంతా దానితోనే గడపసాగాడు. ఇలా ఉండగా మురళికి ఉన్నట్టుండి జ్వరం వచ్చి 3 రోజులు లేవలేకపోయాడు. తల్లిదండ్రులు వైద్యుడి వద్దకు తీసుకుని వెళ్ళి చూపించారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యుడు ఇది ఒక రకమైన విషజ్వరమని, మందులు వాడటంతో పాటు 2 వారాలు మంచం నుంచి క్రిందకి దిగకూడదని, ఒకవేళ బయట తిరిగితే జ్వరం తిరగబెట్టే అపాయం ఉందని హెచ్చరించి మందులిచ్చి పంపించాడు. ఆ కారణంగా మురళి 2 వారాల పాటు పడక నుంచి క్రిందకు దిగలేదు. మందులు మింగటము, మంచం మీద కదలక మెదలక పడుకొని ఉండటము వాడికి మహా కష్టం అనిపించింది. కాళ్ళు చేతులు కట్టి పడేసినట్లయింది. జ్వరం తగ్గినా ఎందుకు బయటికి వెళ్ళవద్దంటున్నారో వాడికి అంతుపట్టలేదు. కిటికీ నుంచి బయటికి చూస్తూ వీధిలో ఆడుకునే పిల్లల్ని చూసి తను ఎప్పుడెప్పుడు వెళ్ళి వాళ్లతో కలిసి ఆడుకుంటానా అని ఎదురు చూస్తూ క్షణమొక యుగంగా గడపసాగాడు. ఇంటి వసారాలో వేలాడగట్టబడిన పంజరంలోని చిలుక తన తల్లి అందించే గింజల్ని తింటూ లోపలే అటూ ఇటూ తిరగటము మురళి దిగులుగా గమనించసాగాడు. ఆ రోజుతో వైద్యులు చెప్పిన గడువు ముగిసింది. మరునాడు తెల్లవారగానే తల్లి మురళికి వేడి నీళ్ళ స్నానం చేయించి ఇక నువ్వు వెళ్ళి హాయిగా ఆడుకోవచ్చును అన్నది. మురళి పంజరంతో సహా చిలుకను తీసుకొని వాకిట్లోకి వచ్చి పంజరం తలుపు తీసి 15 రోజులు ఒక గదిలో పడుకొని ఉండటమే బందిఖానాలా అనిపించింది. అది ఎంతటి కష్టమో తెలియవచ్చింది. నిన్ను పంజరంలో బంధించి హింసించెను, వెళ్ళి హాయిగా స్వేచ్ఛగా తిరుగు అంటూ చిలుకను వదిలిపెట్టాడు. చిలుక కిలకిలామంటూ ఎగిరిపోయింది. మురళి ముఖము ఆనందంతో ప్రకాశించింది. మరొక కథ పేరు సమయజ్ఞత. ఈ కథను రచించిన వారు డాక్టర్ వాడవల్లి చక్రపాణిరావు గారు. కాశ్మీర దేశాన్ని విక్రమసేనుడు పరిపాలిస్తున్న కాలం అది. ఒకనాడు విక్రమసేనుడు కొలువు తీర్చి పండిత గోష్ఠి నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో ఘార్జర దేశం నుంచి వచ్చిన ఒక పండితుడు తాను సంస్కృతంలో రచించిన ఒక శ్లోకాన్ని వినిపించాడు. అది సమయజ్ఞత ప్రాముఖ్యాన్ని చాటి చెప్పే శ్లోకం. ఎప్పుడు ఏ పని చేయాలో తెలుసుకొని చేస్తే ఆ పనులు నెరవేరుతాయి. అలా కాక అదను తప్పి చేసిన పనులు వ్యర్థమవుతాయి అని ఆ పండితుడు రచించిన శ్లోక భావం. రాజు ఆ శ్లోకం విని చాలా ఆనందించాడు. పండితుడికి ఘనంగా బహుమానం కూడా ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన సభను ఉద్దేశించి ఒక ప్రశ్న వేశాడు. ఏ పని అయినా ఫలానా సమయానికి చేయాలి అని తెలుసుకోవటం ఎలా? సభలో ఉన్న జ్యోతిష పండితుడు లేచి గ్రహగతుల్ని బట్టి తెలుస్తుంది అన్నాడు. మరొక పండితుడు లేచి అనుభవం గల పెద్దలను అడిగితే తెలుస్తుంది అన్నాడు. సభలో తక్కిన పండితులు కూడా ఎవరికి తోచిన అభిప్రాయాలు వారు చెప్పారు. పండితులు చెప్పిన ఏ ఒక్క సమాధానము విక్రమసేనుడికి సంతృప్తికరంగా లేదు. ఆయన పండితులతో దీని గురించి తీరికగా మరొకసారి ఆలోచిద్దాము అని సభను ఆ రోజుకు ముగించాడు. కొంతకాలం గడిచింది. విక్రమసేనుడు ఒకనాడు మంత్రితో కలిసి ఒక అడవిలోకి వెళ్ళాడు. అలా కొంత దూరం పోగా అందమైన ఆశ్రమం ఒకటి కనిపించింది. దానికి సమీపంలో ఒక సాధువు భూమిని తవ్వుతూ కనిపించాడు. రాజు ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించాడు. మహానుభావ, తపస్సంపన్నులైన తమరు నాకు కలిగిన ఒక సందేహాన్ని తీర్చాలి అన్నాడు రాజు సాధువుతో. సాధువు తలెత్తి రాజుకేసి ఒక్క క్షణం చూసి ఒక చిరునవ్వు నవ్వి తన పని తాను చేసుకోసాగాడు. అప్పుడు రాజు వినయంగా, మరేమీ లేదు, సమయం ఎరిగి పని చేయాలంటారు కదా, ఆ సమయాన్ని తెలుసుకోవటం ఎలాగా? అది నా సందేహము అన్నాడు. సాధువు రాజుకేసు మరొకసారి చూసి మరొక నవ్వు నవ్వాడు. సాధువు ఏదో దీక్షలో ఉన్నాడని భావించిన విక్రమసేనుడు అక్కడి నుంచి తిరిగి రాజభవనానికి వచ్చేశాడు. ఆ మర్నాడు పెద్ద వాన కురిసింది. విక్రమసేనుడు ఆశ్రమానికి వెళదామనుకొని వెళ్ళలేకపోయాడు. ఆ మరుసటి రోజు వాతావరణము చల్లగా ప్రశాంతంగా ఉంది. ఈసారి రాజు ఒక్కడే బయలుదేరి అడవిలోని ఆశ్రమానికి చేరుకున్నాడు. ఆ సమయంలో సాధువు తాను తవ్విన నేలను చదును చేసి మొక్కలు నాటుతున్నాడు. విక్రమసేనుడు ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించి, స్వామి, ఈసారైనా తమరు నా ప్రశ్నకు సమాధానం చెప్పకోరుతున్నాను.
లోగడ వచ్చినప్పుడు తమర్ని ఏ పని ఎప్పుడు చేయాలో ఎలా తెలుస్తుంది అని అడిగాను అన్నాడు. సాధువు తన పని తాను చేసుకుంటూ రాజుమొహంలోకి చూసి, మహారాజా, మీ ప్రశ్నకు సమాధానం మొన్ననే ఇచ్చాను, అయితే మీరు గ్రహించలేదు అన్నాడు. అలాగా స్వామి, కాస్త వివరంగా చెప్పండి అన్నాడు విక్రమసేనుడు. ఇది ఆ వివరం అంటూ సాధువు తన పనిలో మునిగిపోయాడు. సాధువు మాటల ద్వారా, ప్రవర్తన ద్వారా విక్రమసేనుడికి అప్పుడు స్ఫురించింది. సమయం వచ్చిందా లేదా అని ఆలోచిస్తూ కూర్చోకుండా చేయాలనుకున్న పనిని మొదలు పెడితే సాధువుకు మొక్కలు నాటేందుకు వర్షం తోడైనట్లుగా చేసే పనికి కాలం కలిసి వస్తుంది అన్న యథార్థం. సాధువుకు నమస్కరించి తృప్తిగా వెనుదిరిగాడు విక్రమసేనుడు. మరొక చిన్న కథ పేరు కిష్టప్ప ఉరితాడు. ఈ కథను రచించిన వారు మంజుభారతి గారు. 25 ఏళ్ల క్రితము కట్టుబట్టలతో 20 ఏళ్ల యువకుడిగా కొండూరుకు వచ్చిన కిష్టప్ప ఇవాళ ఆ గ్రామంలో చెప్పుకోదగ్గ రైతుల్లో ఒకడు. రాత్రి పగలు అని చూడకుండా కష్టపడటమే తన ఎదుగుదలకి కారణము అని కిష్టప్ప అనుకుంటాడు. అయితే గ్రామస్తులు మాత్రము అతడి పిసినారితనాన్ని చాటుమాటుగా దెప్పి పొడుస్తూ ఎందుకు కొరగాని ముష్టి చెట్టుగా అతను చెప్పుకుంటూ ఉంటారు. సకాలంలో వర్షం కురవటంతో ఆ ఏడు వేరుశనగ పంట బాగా పండింది. గిట్టుబాటు ధర పలకటంతో రైతులందరూ పంటని అప్పటికప్పుడే అమ్ముకున్నారు. కిష్టప్ప మాత్రము ఇంకా ఎక్కువ ధర కావాలని శనక్కాయల్ని ఎండబెట్టి నిలవ చేసి కళ్ళంలో తానే కాపలా కాయసాగాడు. అయితే ధర పెరగకపోగా రోజురోజుకి దారుణంగా పడిపోసాగింది. ఆ పరిస్థితిలో నష్టాన్ని తలుచుకొని తట్టుకోలేని కిష్టప్ప ఒకనాడు ఆవుల్ని కట్టే పలుపును తన మెడకు తగిలించుకొని పశువుల కొట్టంలో ఉరేసుకోబోయాడు. సమయానికి అటుకేసి వచ్చిన పక్కింటి పాలేరు జల్లయ్య దాన్ని చూడటంతో పరుగున వెళ్ళి వాసానికి కట్టిన ఉరితాడును తెగకోసి కిష్టప్పను నేలపైన పడుకోబెట్టి ముఖం మీద నీళ్లు చల్లాడు. కళ్ళు తెరిచి చుట్టూ కలయ చూసిన కిష్టప్ప, ఒరే జల్లయ్య, మామూలు తాడనుకొని బంగారం లాంటి పలుపుని రెండుగా తెగకోసి పనికి రాకుండా చేశావే, దాని ఖరీదు ఇవ్వకపోతే ఊరుకోను అన్నాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.